ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఏబీవీపీ బంద్ సక్సెస్ అయింది. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో కాలేజీలు బంద్ పాటించాయి. అకాడమిక్ ఇయర్ ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా గతేడాది స్కాలర్షిప్స్ రిలీజ్ చేయకపోవడంపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో డివిజన్ స్థాయి గిరిజన ఆశ్రమ ఆవాస ఆటల పోటీలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు ఆటలపై ఇంట్రెస్ట్ చూపించాలని సూచించారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్నారు. కొమురం భీం స్ఫూర్తితో జిల్లాను స్టేట్లో మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరారు. ఖమ్మం జిల్లా వైరాలో పోలీసులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. స్వచ్ఛ వైరాలో భాగంగా స్థానిక బస్టాండ్, మార్కెట్ ఏరియాల్లో చెత్త ఎత్తి రోడ్డు క్లీన్ చేశారు. పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్లీనింగ్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోతె గ్రామ పంచాయతీ అధికారిని నిర్బంధించారు బీడీ కార్మికులు. అర్హులైన వారికి జీవన భృతి చెల్లించడం లేదంటూ నిరసన తెలిపారు. అన్ని అర్హతలు ఉన్నా నిబంధనల పేరుతో అన్యాయం చేస్తున్నారని అధికారిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్లో వర్షాల కోసం వరుణయాగం నిర్వహించారు. వర్షాలు కురిసి రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్థానిక వ్యాపారులు యాగం చేశారు. 3 రోజుల పాటు యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోదాడ మండలం కూచిపూడి, రెడ్లకుంట మధ్యలో ఆటోలో తరలిస్తున్న 30 క్వింటాళ్ల బియ్యంతో పాటు 6 ఆటోలను సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని డివిజనల్ పంచాయతీ ఆఫీసును గ్రామ పంచాయతీ కార్మికులు ముట్టడించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కనీస వేతనాలు పెంచాలని నిరవధిక దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో డివిజనల్ పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. మాజీ సీఎం వైఎస్ విగ్రహాన్ని తొలగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించడంతో నిరసన తెలిపారు. వైఎస్ విగ్రహం స్థానంలో జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీన్ని నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు ధర్నా చేశారు.